హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఓడలు బళ్ళైతాయి, బళ్ళు ఓడలైతాయి అని ఒక సామెత. చంద్రబాబు కుప్పంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన తరుణంలో ఈసారి ఆయనకు గడ్డు పరిస్థితులు తప్పవని పలు సర్వేలు చెప్తా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుప్పం మీద స్పెషల్ ఫోకస్ చేసినట్టు మనం గతంలోనే చాలా స్టోరీస్ కూడా చెప్పుకున్నాం. గడప గడపకు ప్రచారం పేరుతో ఆయన మొన్న మోకాల యాత్ర కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో నిన్న రీసెంట్గా రిలీజ్ అయిన 2 సర్వేలు ఆయన ఓటమి ఖాయం అని చెప్పి తేల్చి చెప్పినాయి. అందులో ఒకటి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. అందులో ఏం చెప్పారంటే ఏకంగా 10,000 లోపు మెజారిటీతో కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారు అన్నది ఆ సర్వే సారాంశం. ఇక ఆ సర్వే రిలీజ్ అయిందో లేదో ఈ పచ్చమంద తోడేళ్ల మంద మాదిరిగా ఆ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే ఫేక్ అని చెప్పి ఇక రకరకాలుగా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఎఫ్ఎస్ఎస్ సర్వే అధినేత గేదెలకు మందులమ్మే సంస్థ అధినేత అని చెప్పి గేదెలకు మందులమ్మే సంస్థ చేసే సర్వేను నమ్మాలా అని చెప్పి వీళ్ళు కౌంటర్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆయనకు తిక్కరేగి గేదెలకు మందులమ్మే సంస్థ సర్వే చేయకూడదా, గేదె పాలు అమ్ముకునే మీరు సీఎం కావచ్చా అని చెప్పి హెరిటేజ్ను ఉద్దేశించి, నారా లోకేష్ను ఉద్దేశించి, చంద్రబాబును ఉద్దేశించి బాగా గడ్డి పెట్టిండు అనమాట. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విందాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ అధినేత అనమాట. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఫౌండర్ నేను. నిన్న ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఒక సర్వే రిపోర్ట్ ని పబ్లిష్ చేశాం. ఆ సర్వే రిపోర్ట్ లో టీడీపీ ఓడిపోతుంది అని ఇచ్చినందుకు ఐటీడీపీ వాళ్ళు వాళ్ళ అకౌంట్ లో మా రిపోర్ట్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ కూడా ఏంటి, గేదెలకి మందులు అమ్ముకునే సంస్థ సర్వే చేసిన, నేను ఒక రైతు వారి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, అవును పశువులకు సంబంధించిన మెడిసిన్ ట్రేడింగ్ చేసే కంపెనీ కూడా మాదే, అలాగే సర్వే చేయకూడదని ఎక్కడన్నా ఉందా, మా క్రెడిబిలిటీని మీరు చెక్ చేశారా, వాస్తవికతను మీరు చెక్ చేసుకున్నారా, ఇవేమీ చేయకుండా ఒక సంస్థను ట్రోల్ చేయాలని చూశారు. మరీ ముఖ్యంగా నేను ఇచ్చిన రిపోర్ట్ లో కూడా మా క్రెడిబిలిటీ గురించి మేము చాలా క్లియర్ గా గమనికాన్ని పెట్టి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసాం. ఏంటి అంటే 2019 లో ఇదే నేను మహా న్యూస్ లో ఎగ్జిట్ పోస్ట్ లైవ్ లో ఇచ్చాను. మైత్రి అండ్ ఆర్ఫీ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున అదే నా కంపెనీ మార్చి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే కంపెనీగా మార్చుకొని సర్వేలు చేస్తున్నాం అనేది కూడా మా ఫస్ట్ సర్వే రిపోర్ట్ నుంచి ప్రచురిస్తూనే ఉన్నాం. గత సంవత్సర కాలంలో 4 సార్లు మేము రిపోర్టుని అనౌన్స్ చేస్తున్నాం. కానీ వీళ్ళు ట్రోల్ చేసే విధానం ఎలా ఉందంటే, ఒక మనిషి యొక్క వృత్తిని, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా. మరీ ముఖ్యంగా నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. నడుపుతున్న లోకేష్ ఒక సూటి ప్రశ్న, గేదెలకు మందు అమ్ముకునేవాడు సర్వే చేయకూడదు అనేవాడు, గేదె పాలు అమ్ముకునేవాడు మరి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. నేను సర్వే చేశానా లేదా, నా కింద ఎంత స్టాఫ్ ఉన్నారు, మాకంటూ ఎంత క్రెడిబిలిటీ ఉంది, మేము ఏ విధంగా సర్వే చేస్తాము, ఎక్కడైనా ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్, ఏ ఛానల్లో అయినా కూర్చొని డిబేట్ చేద్దాము అంటే ఎవరు వస్తానన్నా కూడా నేను సిద్ధం. సో ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అధినేత మాట్లాడిన మాటలు. ఒకసారి ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందన్న చూద్దాం. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ నిర్వహించిన పోల్ స్కాన్ సర్వే గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 4 దశల్లో నిర్వహించబడింది. 7 లక్షల ఓట్ల నమూనా పరిమాణంతో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల ఓట్ల శాతం క్రింది విధంగా ఉంది. వైఎస్ఆర్సీపీ 52.6%, ఎన్డీఏ కూటమి 43.1%, కాంగ్రెస్ 1.6%, ఇతరులు 1.2%, నోటాకు 1.5% ఓట్లు వస్తాయని చెప్పి వీళ్ళు అంచనా వేశారు. ఈ రోజుకు వైఎస్ఆర్సీపీ 135 అసెంబ్లీ స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 22 పార్లమెంట్ స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 3 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. మే 13 ఎలక్షన్ రోజుకి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఇంకా పెరిగే అవకాశం కనపడుతుందని చెప్పి వీళ్ళు రాశారనమాట. ఇకపోతే ఇదంతా మళ్ళీ ఈ సర్వే రిపోర్ట్ గురించి మనం డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఇందులో వైఎస్ఆర్సీపీ 20,000 అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్న స్థానాలు 48, వైఎస్ఆర్సీపీ 10,000 నుంచి 20,000 లోపు మెజార్టీతో గెలవబోతున్న స్థానాలు 46, వైఎస్ఆర్సీపీ 10,000 లోపు మెజార్టీతో గెలవబోతున్న స్థానాలు 41 అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో ఇంకా క్లియర్గా టీడీపీ కూటమి 20,000 లేదా అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్న స్థానాలు, 10,000 నుంచి 20,000 లోపు, 10,000 లోపు గెలిచే కూటమి స్థానాలు అని మొత్తం డీటెయిల్గా ఇచ్చారనమాట. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే
వైఎస్ఆర్సీపీ 10,000 లోపు మెజారిటీతో గెలవబోతున్న స్థానాలు అని చెప్పి ఇక్కడ కుప్పం స్థానాన్ని మెన్షన్ చేశారనమాట. ఇది ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు చేసిన తప్పు అనమాట. దీన్ని పట్టుకొని ఇంకా ఐటీడీపీ వాళ్ళు ఇందాక చూసినారు కదా, ఆ సర్వే రిపోర్ట్ శాంటిటీ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, ఇవేవి పట్టించుకోకుండా ఎంతమంది ఎన్యూమరేటర్స్ పెట్టి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏమేమి సంకలనాకిర్రు అన్నది ఇవేమి పట్టించుకోకుండా కేవలం కుప్పంలో 10,000 లోపు మెజార్టీతో ఓడిపోతున్నాడు చంద్రబాబు అని చెప్పడం వాళ్ళు చేసిన తప్పైంది. దీనికి సర్వే రిపోర్టుకు సంబంధించి మీ శాంటిటీ ఏంటి, మీ క్రెడిబిలిటీ ఏంటి అన్న అంశాల వారీగా క్వశ్చన్స్ చేసి ఎవరైనా సవాళ్ళు చేస్తే సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా. కానీ ఇవేవి చేయకపోగా ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ అధినేత గేదెలకు మందులు అమ్ముతాడు, అట్లాంటి సంస్థ సర్వే చేస్తే నమ్మాలా అని చెప్పి వాళ్ళు ఐటీడీపీలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారనమాట. దాంతో ఇప్పుడు ఈయన గడ్డి పెట్టిండు అన్నట్టు. మీరేమో అంటే గేదె పాలు అమ్ముకొని బిజినెస్ చేసుకోవచ్చు, దాని ద్వారా కోట్లాది రూపాయల డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆ డబ్బులతోన ముఖ్యమంత్రి పదవులు, ఇంకా ఈయనకి ఏం లేకపోయినా సర్పంచ్గా వార్డు మెంబర్ కూడా గెలవకపోయినా ఈయన 3 శాఖలకు మంత్రి కావచ్చు అని చెప్పి గడ్డి పెట్టిండు అనమాట. సో ఇట్లా మనకు నెగిటివ్ ఏదైనా వస్తేనేమో డైజెస్ట్ చేసుకోము, అదే అవతల వాళ్ళ మీద మాత్రం బురద జల్లే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తుంటాం. ఒక్క ఫస్ట్ స్టెప్ సొల్యూషన్సే కాదు, గతంలో ఇచ్చిన రేస్ సర్వే అంచనా కూడా చంద్రబాబు ఓడిపోతున్నారని చెప్పి చెప్పిందనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, చిత్తూరు, ఇదిగో కుప్పంలో డీటెయిల్గా ఇచ్చిండ్రు. గతంలో అంటే జనవరిలో చేసిన సర్వేలో భాగంగా టీడీపీకి ఎడ్జ్ ఉంది, అంటే చంద్రబాబు గెలవబోతున్నారని జనవరి 7వ తారీఖున ఇచ్చిన సర్వేలో వీళ్ళు చెప్పారనమాట, రేస్ సర్వే. ఆ తర్వాత మార్చి 23న ఇచ్చిన సర్వేలో కీన్ కంటెస్ట్గా మారింది కుప్పం పోర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఏప్రిల్ 16వ తారీఖున రిలీజ్ చేసిన రేస్ సర్వే అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని వీళ్ళు ఇచ్చిన అంచనా. ఇక్కడ కేఎస్ భరత్ ఇంచుమించు 10,000 లోపు ఓట్ల తేడాతో చంద్రబాబును ఓడిస్తారన్నది ఇక్కడ వీళ్ళు, అంటే ఈ సర్వే ఆ సర్వే రెండు వచ్చిన నేపథ్యంలో ఈ రెండింటిని జీర్ణించుకోలేక ఇక ఐటీడీపీ వాళ్ళు చేసిన ఫ్రస్ట్రేషన్లో భాగంగా చేసిన ఆరోపణలు అనమాట. దీనికి ఈయన మస్తు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు బాగా అయిందా అబ్బా అన్నట్టు. ఇక ఇవన్నీ అంటే బేరేజ్ వేసుకున్న చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఏం చేసిందంటే, కుప్పంలో ఇంకా ఎన్ని చూడాలో, ఇలా కుప్పంలోనే ఇలా ఉంటే ఇంకా మీరు ఎక్కడ గెలిచేది, కుప్పంలో పరిస్థితి చేజారిపోతుంది, తన నియోజకవర్గంలో గెలుపు కోసం 34 మందితో కమిటీ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. నామినేషన్ వేసిన ఆ రోజు పూర్తిగా కూడా అక్కడే ఉండేలా ఆలోచన చేస్తున్న చంద్రబాబు. గతంలో కనీసం నామినేషన్ కూడా వేసేవాడు కాదు, అక్కడే ఉండే శ్రీనివాసులు, మునిరత్నం అనేవాళ్ళు ఆ తతంగం అంతా చూసుకునేటోళ్ళు. అయితే ఈసారి తొలిసారిగా 35 ఏళ్ళుగా ఆయన నెత్తిన పెట్టుకున్న కుప్పంలో ఓడిస్తున్నారని చెప్పి తానే స్వయంగా నామినేషన్ ఫైల్ చేసడానికి వెళ్తున్నాడు. అలాగే ఒక రోజంతా అక్కడ ప్రచారం కూడా నిర్వహించి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాడు. దాంతోపాటు 34 మందితో ఒక కోర్ కమిటీని, కుప్పం కోసం, రాష్ట్రం కోసం కాదు, ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ని పకడ్బందీగా అమలు చేసుకుంటున్నాడు అన్నమాట చంద్రబాబు. గతంలో ఎప్పుడు ప్రచారం చేసుకునేవాడు కాదు. షెడ్యూల్ వచ్చాక ఇప్పటికే 2 రోజులు అక్కడే ఉంది, షెడ్యూల్ వచ్చాక ఇప్పటికే 2 రోజులు అక్కడే ఉండి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పటికే 5 ఏళ్లలో 100 రోజులకు పైగా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నడూ లేనిది ఇప్పుడు ఇల్లు కూడా కుప్పంలో కట్టుకున్నారనమాట. సో ఇది చంద్రబాబు దుస్థితి. ఇక రీసెంట్గా టైమ్స్ నౌలో వచ్చినాక ఆర్టికల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు సెటప్ కోర్ కమిటీ టు కన్సల్టేట్ పార్టీ బేస్ ఇన్ కుప్పం అని చెప్పి ఇది అనమాట. ఇది ఎవిడెన్స్. ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే మంది మీద పడి ఏడ్చుడేంది? సో మనం ప్రజలకు ఏమన్నా అంటే, వాళ్ళు ప్రజలను నమ్మి మోసపోయిన నాయకుడు లేడు, అదే నాయకుడు నమ్మి మోసపోయిన జనాలు ఉన్నారు ఇక్కడ. అట్లాంటిది 35 ఏళ్ల పాటు కుప్పంలో చంద్రబాబుని గెలిపించి ఆయనకు హారతులు బట్టి కిరీటాలు పెట్టిన కుప్పంకు చంద్రబాబు ఏం చేశాడు? అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా అంటే ఈ 4.5 ఏళ్ళ 5 ఏళ్ల పాలనలో కుప్పంకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చారు. శాచ్యురేషన్ మెథడ్లో టీడీపీ వాళ్ళైనా కూడా సంక్షేమ పథకాలను అమలు చేశారు. చంద్రబాబు 35 ఏళ్లలో సాధించలేనిది కుప్పంకు మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్, డిఎస్పీ స్థాయి ఆఫీసు, తర్వాత చాలా సబ్స్టేషన్స్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలను తీసుకెళ్లడంతో పాటు తెలుగు గంగ ప్రాజెక్ట్ని పూర్తి చేసి కుప్పం ప్రజల కాళ్ళు గడిగే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిండు. ఈ నేపథ్యంలో కుప్పం ప్రజలు అంటే ఈ గత 35 ఏళ్ళుగా 3.5 దశాబ్దాలుగా ఆల్టర్నేట్ లేక చంద్రబాబుకు ఓటేస్తూ వచ్చారు. ఈసారి పరిస్థితి మారింది. వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ ఈసారి అక్కడ గెలవబోతున్నాడని ఒక రేస్ సర్వే, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్సే కాదు చాలా సర్వేలు అంచనా వేస్తూ వస్తున్నాయి. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే, గతంలో చంద్రబాబు ఎప్పుడైనా కర్ణాటక, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది కుప్పం కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి
మందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేవాడు అనేది ఒక ఆరోపణ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘానికి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఇంచుమించు 18,000 నుంచి 30,000 ఓట్లను దొంగ ఓట్లుగా గుర్తించి ఎలిమినేట్ చేశారు. దీంతో కుప్పంలో ఇక ఈసారి టఫ్ ఫైట్ తప్పదు, అవసరమైతే ఓడిపోతానని చెప్పి చంద్రబాబుకు కూడా ఒక హింట్ ఉన్న నేపథ్యంలో ఆయన ఇట్లాంటి ఎర్రి కూతలన్నీ కూస్తున్నాడు అనమాట. ఆయన ఒక్కడే కాదు, ఆయన చెంచా బ్యాచ్ పచ్చమంద పేపర్లలో ఐటీడీపీ డిజిటల్ మీడియాలో ఇట్లా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అనమాట. ఇంకా దీనికి కౌంటర్లు కూడా ఉంటాయి కదా మరి. ఇప్పుడు బాగైందా? సో ఇది కుప్పంలో చంద్రబాబు దుస్థితి. మేము సర్వేలు చేయకూడదా, గేదె పాలు అమ్ముకునే మీరు మాత్రం సీఎం కావచ్చా? ఇది ఎంత పెద్ద మాట అసలు. కుప్పంలో ఒకప్పుడు రైతాంగం పాడి పరిశ్రమ మీద డిపెండ్ అయి బతుకుతున్న రోజుల్లో వీళ్ళు యాడున్నారు. హెరిటేజ్ వచ్చిన తర్వాత మొత్తం ఆ రైతు సమన్వయ సమితిలన్నిటినీ తీసేసి పాలన్నింటినీ హెరిటేజ్లో పోసేలాగా కుట్రలు పన్ని రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు. దాంతో 1,000 కోట్లకు పడగలెత్తి ఇప్పుడు జనం మీద రుద్దే ప్రయత్నమా? సిగ్గుండాలి కదా కొంచెమన్నా. సో మిత్రులారా, ఇది కుప్పంలో చంద్రబాబు ఎదురీత. ఇక ఆల్రెడీ నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటికే మంగళగిరిలో లోకేష్ నామినేషన్ వేశాడు. కుప్పంలో కూడా చంద్రబాబు 22వ తారీఖున మంచి రోజు చూసుకొని నామినేషన్ వేస్తారంట. చూద్దాం మరి 13వ తారీఖున జరగబోయే పోలింగ్లో చంద్రబాబు భౌతికం ఏందనేది తేలనుంది. 4వ తారీఖు వచ్చే రిజల్ట్స్లో ఫైనల్ కాబోతుంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.